అంకోలి తంతోలి గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రైతులకు యూరియా అందించడంతో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్నదాతల పక్షాన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అయితే ఆనాడు ఫసల్ బీమా యోజన అయితే మన ఎమ్మెల్యే గారికి మాటికి మాట్లాడుతారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేకపోయినా నేనే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రైతుకు ఎంత అయితే ప్రీమియం అవుతుందో అవన్నీ కూడా మేమే కడతామని చెప్పింది. ఎందుకంటే నేను గతంలో మనం ఎమ్మెల్యేగా చేసినాం, మంత్రిగా చేసినాం. కొందరు బ్యాంకు లోన్ తీసుకున్నటువంటి ఫార్మర్స్ కూడా ఉంటారు. అంటే బ్యాంకులో అప్పు తీసుకున్నటువంటి రైతులు కూడా వాళ్ళు నాన్ లోనీ ఫార్మర్స్ అంటారు. లోన్ తీసుకున్నటువంటి రైతులు ఉంటారు, లోన్ తీసుకున్నటువంటి రైతులు పెద్ద రైతులు కూడా ఉంటారు. వాళ్ళు డబ్బులు కట్టేది అప్పు ఇన్సూరెన్స్కు వాళ్ళు మొత్తం సంతాన డబ్బులు ఎన్ని ఎకరాల పంట వేస్తే అంత కట్టేది. బ్యాంకులనేమో మనం 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు లోన్ తీసుకుంటే ఆ 2 ఎకరాలకే బ్యాంకు కట్టేది, సగం నువ్వు కట్టేది, సగం బ్యాంకు, సగం కేంద్ర ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మొత్తం ఇన్సూరెన్స్ డబ్బులు ఎన్నైనా కడతామని చెప్పిండు. పంటలకు బీమా, అన్ని పంటలకు బీమా చేస్తామని చెప్పి ఇవన్నీ కూడా రేపు మనం ఖచ్చితంగా ఎన్నికలప్పుడు మాట్లాడినాయి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాయి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మాట్లాడినాయి. అన్నీ కూడా మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. పత్రికలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పిండు. ఇవన్నీ గట్టిగా అడుగుతాం. అసెంబ్లీలో కూడా అయితే ఆనాడు ఫసల్ బీమా యోజన అయితే మన ఎమ్మెల్యే గారికి మాటికి మాట్లాడుతాం.